స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు. నా పేరు చక్రవర్తి, నాది ఇదే ఊరే. అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను బీటెక్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఇయర్ రీసెంట్గా కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అయితే ఫస్ట్ సెమ్లో అవి జనవరిలో జరిగాయి ఎగ్జామ్స్. ఎగ్జామ్ జరిగింటే బాగానే ప్రిపేర్ రాశాను. తర్వాత మార్చ్లో రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వస్తే నేను పాస్ అవుతానని చూసుకున్నాను, కానీ సడన్గా 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. సడన్గా నేను ఫెయిల్ అయ్యేపాటికి కొంచెం టెన్షన్ పడ్డాను. అప్పుడు నేను అమ్మతో చెప్పి ప్రేయర్ చేయించుకున్నాను. అమ్మ ఏమనిందంటే, ఇది శోధనే, ఏం కాదులే, నెక్స్ట్ టైం పాస్ అవుతామని చెప్పింది. అలాగే కొంచెం నెగ్లెక్ట్ వల్ల ఫెయిల్ అయినా అనుకున్నాను. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, దేవా ఏమైనా మిస్టేక్స్ ఉంటే తీయాలి, మరి నేను సెకండ్ సెమ్లో ఈ ఫస్ట్ ఇయర్వి సెకండ్ సెమ్ మొత్తాన్ని కంప్లీట్ కావాలని ప్రేయర్ చేసుకున్నాను. అయితే దేవుని కృపను బట్టి నిన్న సాయంత్రం రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్లో వచ్చేటప్పుడు కొంచెం చూసుకునేటప్పుడు టెన్షన్ పడ్డాను అనమాట. అట్ టైంలో సెకండ్ సెమ్ అలాగే బ్యాక్లాగ్స్ పడిన కూడా అన్నీ పాస్ అయ్యాను. అందుని బట్టి దేవాదేవుని వందనాలు. ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు సువర్ణమ్మ. మాము ఎరువు 3 సంవత్సరాలు ఎరువు ఉండే అమ్మలే అట్లే ఉంటుంది. ఒకరోజు మా ఊరు ఆయన వచ్చి కొనుక్కుంటే కొక్కులేని తెచ్చి వేసుకునేటప్పుడు 4 ట్రిప్పులు అవుతున్నావేమో అని అందరూ మా బావుళ్ళు అన్నారు. 3 సంవత్సరాలు ఎరువు 4 ట్రిప్పులు అయితే మాకు ఎంత బాధ ఉంటుందని మేము బాధపడి, మాకు ప్రభువా మాకు సాక్ష్యం చెప్తాను, 6 ట్రిప్పులు అన్న కావాలా, నీ శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాను. 7 ట్రిప్పులు అయింది. ఇదే నా సాక్ష్యం. గారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ వందనాలు. అమ్మగారు వద్దకు వచ్చింటే నన్ను 5 వారాలు తిరగమనింది. నాకు అదే వారమే ఫస్ట్ వారమే కర్నూలుకి అది పెట్టాలమ్మా గొంతు కానీ ఫోన్ చేసినారు డాక్టర్లు. ఆ వారం తప్పిపోయింది. మరి 2 వారాలు బాగా వచ్చాను. ఇక్కడ శనివారం ఆదివారం లేదు. మరి శుక్రవారం వరకు అక్కడ అది పెట్టించుకున్నాను కరెంటు. 2 వారాలు సంతోషంగా కూర్చునేనా వాక్యం వినేనా. 3వ వారం శాతగానట్టు అయిపోయింది. 5వ వారం కాటికి కూడా శాతగానట్టు అయింది. తండ్రి నా కమ్మలు అమ్మికాసి కానీ నీకు కానుకేస్తానైనా అని అనుకున్నా కానీ నన్ను దేవుడు కొత్త జ్యూసులతోనే నా 50 దినాలు నన్ను బ్రతికించినాడు. ఎవరు మంచి లేడు మానలేడు. సింహ చీకటి రాత్రి ఎన్నడూ నిద్ర రాంది. నాకు ఎవరో 2 వ్యక్తులు వచ్చి నాకు వెనక ఈడ ముట్టించి ఇది తాగు దేవుందని తాపినారు. నాకు సంపూర్ణమైన నిద్ర వచ్చినాడు దేవుడు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ చివరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. నా పేరు మరియమ్మ, మా ఊరు కైరవాడి. నాకు ఆరోగ్యం బాగాలేకుండా అన్ని డాక్టర్లు చూపించుకున్నా ప్రతి రిపోర్టు నార్మలే వస్తుంది. కానీ నాకు మాత్రానికి కాళ్ళు చేతులు వణకడ, కడుపులో మంట, కసిపిసి కావడము, వాంతికి వచ్చినట్టు కావడము, నిద్ర రాడకుండా ఇదే ప్రతి శనివారము శుక్రవారం అన్న ఎందుకమ్మా నాకు ఇట్లా అవుతుందని మరి మంగళవారం వచ్చి ప్రతి ఒక 5-6 మంగళవారం ప్రతి నెలలో అట్లా కలిసాను అమ్మతో. నువ్వేం భయపడద్దమ్మా, ఆలోచన చేయొద్దమ్మా, టెన్షన్ చేయొద్దమ్మా, నువ్వు మనస్ఫూర్తిగా నిద్రపో, నువ్వు ఏం కాదు, ప్రార్థించుకో, ఏసు రక్తం వేసుకొని అమ్మ నాకు ప్రతిదీ నాకు ధైర్యం, తల్లిలాగా నాకు ధైర్యం చెప్పేది. కానీ నన్ను చేసుకుంటూ వచ్చాను. దేవుడు నాకు ఇప్పుడు బాగా సంపూర్ణంగా నిద్ర వస్తుంది. కాలు చేతులు వణకడ పోయినా, కడుపుల మంట లేదు. నాకు ఎంత గొప్ప బాగా మేలులు చేశాడంటే దేవుడు నాకు ఇదే కాదు ప్రతి సమస్యలో నాకు బాగా చేశాడు దేవుడు. బాగా చేసిన దేవునికి నన్ను ఏమిచ్చి ఎర్రనమి తీర్చుకోలేను. ఇదే నా సాక్ష్యము. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. గుడికి వెళ్ళు, నన్ను శాలకు వచ్చే ముందర నన్ను ప్రార్థన చేసుకున్నాను. ఏసు రక్తం వేసుకొని శాలకు వచ్చింటే ఏసు రక్తం వేసుకొని ప్రార్థన చేసుకున్నాను. శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. చెయ్యి బాగా అయింది. నాకు చెయ్యి వాపోయి ఎక్కిండే, చిటికి నీళ్ళు బాగా వాసిండే. శాలకు వచ్చి సాక్ష్యం చెప్తానని ఏసు రక్తం వేసుకున్నాను. బాగా అయింది. ఇదే నా సాక్ష్యము. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి నా యొక్క వందనాలు.